తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేటటువంటి బిజినెస్ కావాలా? దాని గురించి ఆలోచిస్తున్నారా? అయితే టిఫిన్ సెంటర్ బెస్ట్ బిజినెస్. ఈ టిఫిన్ సెంటర్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా రోజుకు కనీసం 2,000 నుంచి 3,000 వరకు ఆదాయం వచ్చేటటువంటి బెస్ట్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. కనీసం ఎంత లేదని 1,200 నుంచి 2,000 వరకు ఈజీగా లాభం వచ్చేటటువంటి బిజినెస్ ఈ టిఫిన్ సెంటర్ బిజినెస్. కాబట్టి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు టిఫిన్ సెంటర్ బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక సీజన్తో సంబంధం లేకుండా ఏ కాలమైనా, వర్షాకాలమైనా, ఎండల కాలమైనా, వానాకాలమైన, చలికాలమైన ఎప్పుడైనా సరే రండి, మంచిగా డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఈ టిఫిన్ సెంటర్ బిజినెస్. కాబట్టి బిజినెస్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు టిఫిన్ సెంటర్ బిజినెస్తో స్టార్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను సంపాదించుకోవచ్చు. ఈ యొక్క టిఫిన్ సెంటర్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, ఈ యొక్క టిఫిన్ సెంటర్ బిజినెస్కు అయ్యేటటువంటి యొక్క పెట్టుబడి వచ్చేసి కనీసం ఒక 25,000 నుంచి 50,000 వరకు ఒక పెట్టుబడి అవుతుందన్నమాట. ఎందుకంటే గ్యాస్, స్టవ్, చైర్స్, ఫర్నిచర్, ప్లేట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి, ఎక్స్ట్రా సరుకులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కనీసం 25,000 నుంచి 50,000 వరకు పెట్టుబడి అవుతుందన్నమాట. ఈ యొక్క టిఫిన్ సెంటర్ బిజినెస్ను ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి. మేము చిన్నగా ఉండాలి అంటే దోశ, ఇడ్లీ, పూరి ఇలాంటివి మాత్రమే ఫస్ట్ చిన్నగా మేము స్టార్ట్ చేసుకొని మంచి రుచికరమైనటువంటి నాణ్యత కలిగినటువంటి టిఫిన్ అంటే ఆహారాన్ని అందిస్తున్నట్లయితే టేస్ట్లో ఎటువంటి రాజీ లేకుండా, అంటే టేస్ట్ క్వాలిటీ తగ్గకుండా మీరు ఈ యొక్క టిఫిన్ను మంచిగా రెడీ చేసుకొని టయానికి టిఫిన్ అందిస్తూ రెడీ చేసి పెడుతూ కస్టమర్ని వచ్చినటువంటి కస్టమర్లకు మంచి రెస్పెక్ట్ ఇస్తూ చిరునవ్వుతో పలకరిస్తూ ఈ యొక్క చేస్తున్నట్లయితే టిఫిన్ సెంటర్ బిజినెస్ చాలా బాగా జరుగుతుందన్నమాట. టిఫిన్ సెంటర్ బిజినెస్లో మెయిన్గా కావాల్సిందనమాట ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, ఇంకా ఉగ్గాని ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి బెస్ట్గా ఏంటంటే వడ, బజ్జీ, బోండా ఇలాంటివి కూడా యాడ్ చేస్తే మంచి డిమాండ్ ఉంటాను అనమాట వీటికి కూడా. కాబట్టి ఈ యొక్క టిఫిన్ సెంటర్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా అతి తక్కువలోనే రీచ్ అయ్యేటటువంటి ఛాన్సులు చాలానే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క టిఫిన్ సెంటర్ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే బాగా జరుగుతుందనంటే బస్ స్టాండ్ ఏరియాలు, హాస్పిటల్ పక్కన, కాలేజీలు, స్కూల్స్ పక్కన, మార్కెట్ ఏరియాలో, మెయిన్ రోడ్డు పక్కన, అంటే సిటీలలో మెయిన్ రోడ్లు పక్కన ఇటువంటి ఏరియాలలో టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేస్తే కనుక చాలా బాగా జరుగుతుందన్నమాట. మేము తక్కువగా ఉండి టేస్టీగా నాణ్యమైనటువంటి క్వాలిటీ గలటువంటి టిఫిన్ అందిస్తుంటే కనుక బాగా సంపాదించుకోవచ్చు. ఈ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేయడానికి రూమ్ సభ్య అవసరం లేదు. ఈ టిఫిన్ సెంటర్ బండి మీద కూడా చేసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న వెహికల్ ఉంటే కనుక ఆ యొక్క వెహికల్లలో కూడా ఈ యొక్క టిఫిన్ సెంటర్ను స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మొబైల్ టిఫిన్ సెంటర్ అంటారు కదా, అంటే ఇక్కడి నుంచి వేరే చోటికి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క టిఫిన్ బిజినెస్ చేయాలనుకునే వారికి ఈ యొక్క టిఫిన్ సెంటర్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ యొక్క టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసుకునేవారు ఆ వంటలలో కొంచెం అవగాహన కలిగి ఉంటే కనుక మీకు ఇంకా చాలా మంచిది. ఎందుకంటే టేస్ట్ బాగుంటే కనుక చాలామంది అట్రాక్ట్ అవుతారు, బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. ఈ యొక్క బిజినెస్ సక్సెస్ కావాలంటే నీట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్. కస్టమర్లను బాగా ఆకర్షించాలి, నవ్వుతూ పలకరియాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, క్వాలిటీలో, టేస్టీలో ఏమాత్రం తేడా రాకుండా ఒక మెయింటెనెన్స్ చేయగలిగితే కనుక 100% ఈ బిజినెస్ 365 రోజులు అంటే సంవత్సరం పొడిన సాగేటటువంటి బెస్ట్ బిజినెస్. కాబట్టి ఈ యొక్క బిజినెస్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్. కాబట్టి ఈ బిజినెస్ గురించి మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు బిజినెస్ చేయాలనుకునే వారికి ఆల్ ది బెస్ట్ నా తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్.